యేసు ప్రభు ఎలా పరిచయం కావాలని ఆశపడుతున్నాడు అంటే, ఆమె ఒక కుమారుని కంటుంది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. ఆయన కాకుండా మరెవరు రక్షించలేరు. నీకు అప్పులు ఉన్నాయా? లాయరు కూడా తీర్చగలుగుతాడు. బాధలు ఉన్నాయా? బోల్డ్ అన్ని కౌన్సిలింగ్ సెంటర్లు ఉన్నాయి. రోగాలు ఉన్నాయా? వీధికొక్క ఆసుపత్రి ఉంది. కానీ పాపములను ఆయన తప్ప మరెవరు తీసివేయలేరు. ఆ యేసు ప్రభువుని, పాపుల రక్షకుణ్ణి, బోధకుడా అని పని మాత్రం లాయర్ పోస్ట్ ఇచ్చాడు. ఇది కాస్త తీర్చి పెడతావా అని. యేసు ప్రభు ప్రతిదాన్ని చేస్తాడు. కాకపోతే సరైన అవగాహన, ఎవరిని ఏమడుగుతున్నాను అన్నది కాస్త మనసులో పెట్టుకుని అడగాలి అన్నది నేను చెప్పదలుచుకున్న విషయం. ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవరికి ప్రార్థన చేస్తున్నాం, ఆయన ఎవరు, ఎందుకు వచ్చాడు, ఎందుకు రావాల్సి వచ్చింది, ఆయనతో ఏం మొర పెట్టుకోవాలి అన్నది సరైన స్పృహ ఉండాలి మనలో.